కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసిన యోధుడిగా నేను కూడా అభిమానిస్తాను. ఈజ్ అ మూమెంట్ లీడర్, నో డౌట్ ఇన్ దట్. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఉద్యోగస్తులు కానీ, సామాన్య ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, వ్యవసాయదారులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ ఎవరికి కూడా ఆశించిన ఫలితం దక్కకపోగా 65 ఏళ్ళు కాంగ్రెస్ టీడీపీ రాష్ట్రాన్ని పాలిస్తే మన అల్పు 65,000 కోట్లు మాత్రమే. కేసీఆర్ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత శుతిలేని సంసారం నడిపి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకొచ్చి దాదాపు 6.5 లక్షల కోట్ల అప్పు ఎఫ్ఆర్బిఎం అధిగమించి కార్పొరేషన్ల మీద, సొసైటీల మీద రకరకాలుగా అప్పు తీసుకొచ్చి 6.5 లక్షల కోట్లు పాత బకాయిలు దాదాపు 7,40,000 కోట్ల అప్పులో దించి ఫలాయం చితగిన సంగతి. ఇవాళ మన రాష్ట్రం దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులో ఉన్నమాట మీ అందరికీ మాకన్నా ఎక్కువ తెలుసు.